వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు. ఇక్కడ చూపిస్తున్నటువంటి పిండి వంటలన్నీ తయారు చేసుకోవడానికి తడి బియ్య పిండి ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పచ్చి బియ్యం వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దీని నిండా వాటర్ వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత రోజు మార్నింగ్ ఇలా చిల్లి జల్లెడని తీసుకొని వీటిని వడకట్టుకోవాలి. ఇలా 15 నిమిషాల పాటు వడకట్టుకున్న తర్వాత కాటన్ బెడ్షీట్ పైన వడకట్టుకున్నటువంటి రైస్ని వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పల్చుగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలి కింద 1 గంట పాటు ఆరబెట్టుకోండి. 1 గంట తర్వాత చూసినట్లయితే తడేమీ లేకుండా ఇలా ఆరిపోతాయి. తర్వాత వీటిని మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక బేసిన్లో ఇలా పిండి జల్లెడను పెట్టుకొని రుబ్బుకున్నటువంటి బియ్యం పిండిని వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత వచ్చినటువంటి మురుమును మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకొంచెం బియ్యమును వేసుకొని మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. ఇదే విధంగా బియ్యం మొత్తం పిండి తయారు చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఇలా ఈ పిండిని రెండోసారి మళ్ళీ జల్లించుకోండి. ఈ పిండిని 2 టైమ్స్ జల్లించుకోవాలి. అప్పుడే మురుమేమి లేకుండా మెత్తని పిండి రెడీ అవుతుంది. పిండి మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఇలా పిండిని నొక్కుకొని పెట్టుకోవాలి, లేదంటే పిండి ఆరిపోతుంది. పిండి తయారు చేసుకున్న వెంటనే మీరు ఏ పిండి వంటలు అయితే తయారు చేయాలనుకుంటున్నారో అవి వెంటనే తయారు చేసుకోవాలి, లేదంటే పిండి ఆరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.